హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే వచ్చేసి ఈ వీడియోలో మనం ఆర్ఆర్బి గ్రూప్ టీకి సంబంధించిన మోడల్ పేపర్ని ప్రాక్టీస్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి డెసిబుల్ దేనికి ప్రమాణం అంటుంది. డెసిబుల్ దేనికి ప్రమాణం? ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్, ధ్వని తీవ్రత. క్వశ్చన్ నంబర్ 2 వచ్చేసి నోబెల్ శాంతి బహుమతి 2025 గెలుచుకున్న మరియా కరీనా మచాదో ఏ దేశస్తురాలు? వెనిజులా దేశస్తురాలు. ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నంబర్ 3 వచ్చేసి రెండు సమతల దర్పణాల మధ్య కోణం 60 డిగ్రీలు అయితే ఏర్పడు ప్రతిబింబాల సంఖ్య ఎంత? 5. ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నంబర్ 4 వచ్చేసి సబ్బు బుడగ నీటిపై తేలియాడే నూనె పొరలు వివిధ రంగులో కనబడుటకు కారణం? కాంతి వ్యతీకరణం. ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నంబర్ 5 ఉదయం కొండ ప్రాంతాలు ప్రకాశవంతంగా ఉండడానికి కారణం ఏంటి? కాంతి వివర్తనం. క్వశ్చన్ నంబర్ 6 వచ్చేసి నిల్వ బ్యాటరీలో ఉండే రసాయనం. చాలా ఇంపార్టెంట్, ఇది ప్రీవియస్గా కూడా చాలాసార్లు అడగడం జరిగింది. నిల్వ బ్యాటరీలో వాడే రసాయనం సల్ఫ్యూరిక్ ఆమ్లం. క్వశ్చన్ నంబర్ 7 విద్యుత్ వలయంలో కరెంట్ను కొలిచే పరికరాన్ని ఏమంటారు? ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్, అమ్మీటర్. క్వశ్చన్ నంబర్ 8 వచ్చేసి మానవుడి శరీరం విద్యుత్ వాహకం. ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నంబర్ 9 వచ్చేసి మజ్జిగ నుంచి వెన్నను వేరు చేయడానికి ఉపయోగపడే బలం? అపకేంద్ర బలం. క్వశ్చన్ నంబర్ 10 ఆరోగ్యవంతుడైన మానవుని ఉష్ణోగ్రత కెల్విన్లలో అంటుంది. ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నంబర్ 11 వచ్చేసి పీడనం పెరిగితే బాష్పీభవన స్థానం పెరుగుతుంది అనే సూత్రంపై పనిచేసేది? ప్రెషర్ కుక్కర్. క్వశ్చన్ నంబర్ 12 వచ్చేసి ఒక నిర్దిష్ట పరిమాణం గల నీటిని 0 సెంటీగ్రేడ్ నుండి 10 సెంటీగ్రేడ్ వరకు వేడి చేస్తే ఏమగును అంటుంది. ఫస్ట్ సంకోచించి తర్వాత వ్యాకోచిస్తుంది. ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నంబర్ 13 వచ్చేసి అత్యధిక విశిష్టోష్ణం గల ద్రవం? నీరు. అన్ని ఘన పదార్థాలలో ఉష్ణ ప్రసారం ఏ పద్ధతిలో జరుగును? క్వశ్చన్ నంబర్ 14 ఇది. ఉష్ణ వాహనం. క్వశ్చన్ నంబర్ 15 స్కేటింగ్ ఏ సూత్రంపై ఆధారపడి ఉంటుంది? పీడనం పెరిగితే ద్రవీభవన స్థానం తగ్గుతుంది. ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నంబర్ 16 వచ్చేసి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిసిస్లో ఉండే లోహం? కాల్షియం.
సిమెంట్ పరిశ్రమానికి ముఖ్యమైన ముడి పదార్థాలు. సిమెంట్ పరిశ్రమానికి ముఖ్యమైన ముడి పదార్థాలు. సున్నపురాయి, బంకమన్ను. అత్యంత తేలికైన లోహం ఏది? లిథియం. వాషింగ్ సోడా రసాయనిక పేరు. వాషింగ్ సోడాకి రసాయనిక పేరేంది? సోడియం కార్బోనేట్. క్వశ్చన్ నెంబర్ 20 వచ్చేసి కృత్రిమ వర్షం సృష్టించడానికి వాడే సమ్మేళనం. సిల్వర్ అయోడైడ్. క్వశ్చన్ నెంబర్ 21 వచ్చేసి మానవుని ముఖంలోని ఎముకల సంఖ్య అంటుంది. ఎంత? 14. మానవుని శరీరంలో అతిపెద్ద గ్రంథి ఏది? కాలేయం. మానవుడు తీసుకునే ఆక్సిజన్ పరిమాణంలో మెదడు ఉపయోగించుకునే వాటా ఎంత అంటుంది? 20%. ఏకలింగ పుష్పానికి ఉదాహరణ? బొప్పాయి. జన్యు శాస్త్ర పితామహుడు అని ఎవరిని అంటారు? మెండల్. ఇండియా చైనా మధ్య సరిహద్దు రేఖ ఏది? క్వశ్చన్ నెంబర్ 26. ఇండియా చైనా మధ్య సరిహద్దు రేఖ ఏది? మేక్ మోహన్ రేఖ. బంగ్లాదేశ్ ఎప్పుడు స్వతంత్ర దేశంగా ఆవిర్భవించింది? బంగ్లాదేశ్ ఎప్పుడు స్వతంత్ర దేశంగా ఆవిర్భవించింది? 1971. క్వశ్చన్ నెంబర్ 28. జిమ్ కార్బెట్ జాతీయ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది? ఉత్తరాఖండ్. చిల్కా సరస్సు ఏ రాష్ట్రంలో ఉంది? ఒడిస్సా రాష్ట్రంలో ఉంది. జోగ్ జలపాతం ఏ నదిపై ఉంది? జోగ్ జలపాతం ఏ నదిపై ఉంది? శరావతి నదిపై ఉంది. ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. 31 క్వశ్చన్ నంబర్. విజయనగర సామ్రాజ్యం ఏ నది లోయ మధ్య కలదు? కృష్ణ, తుంగభద్ర. ది పావర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఆఫ్ ఇండియా రచయిత ఎవరు? దాదాబాయ్ నైరోజీ. క్వశ్చన్ నెంబర్ 33. హర్షునిచే వ్రాయబడని గ్రంథం ఏది? హర్ష చరిత్ర. క్వశ్చన్ నంబర్ 34. 1885 ముంబైలో జరిగిన తొలి జాతీయ కాంగ్రెస్ సమావేశానికి ఎంతమంది ప్రతినిధులు దేశవ్యాప్తంగా హాజరయ్యారు? 72 మెంబర్స్. క్వశ్చన్ నంబర్ 36 వచ్చేసి మనకు 35 వచ్చేసి చౌరీ చౌరా గ్రామం ఏ రాష్ట్రంలో కలదు?
ఉత్తరప్రదేశ్. జాతీయ జెండా ఆమోదించబడిన జాతీయ కాంగ్రెస్ సమావేశం ఎక్కడ జరిగింది? విజయవాడ. భారత రాజ్యాంగం గుర్తించిన భాషలు ఎన్ని? 22. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ మరియు సభ్యులను ఎవరు నియమిస్తారు? రాష్ట్రపతిన, ఉపరాష్ట్రపతిన, పార్లమెంట్, లోక్సభన? రాష్ట్రపతి. లోక్సభకి రాష్ట్రపతి ఎంతమంది ఆంగ్లో ఇండియన్లను నామినేట్ చేయవచ్చు? 2. ఒక వ్యక్తి భారత ప్రధానిగా నియమించబడుటకు కావలసిన కనీస వయసు? 25 సంవత్సరాలు. ఒక వ్యక్తి భారత ప్రధానిగా నియమించబడుటకు కావలసిన కనీస వయసు 25 సంవత్సరాలు. జీడి బిర్లా అవార్డు గెలుచుకున్న తొలి మహిళ ఎవరు? డాక్టర్ అదితి సేందే. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు? డిసెంబర్ 3. మొక్కజొన్న ఉత్పత్తిలో భారత్ ఎన్నో స్థానంలో నిలిచింది? 6వ స్థానంలో నిలిచింది. అంతరిక్షంలో 1000 రోజులు గడిపిన తొలి వ్యోమగామి ఎవరు? ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. ఒలెగ్ కొనోనెంకో. క్వశ్చన్ నంబర్ 'నాగి నత్తి పక్షుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది? బీహార్ రాష్ట్రంలో ఉంది. మొంగ్లా పోర్ట్ ఏ దేశంలో ఉంది? మొంగ్లా పోర్ట్ ఏ దేశంలో ఉంది? బంగ్లాదేశ్. అంతర్జాతీయ క్రికెట్లో 600 సిక్స్లు కొట్టిన ప్లేయర్ ఎవరు? క్రిస్ గేల్. క్వశ్చన్ నంబర్ 28 వచ్చేసి ఉగ్రవాద నిరోధకంపై భారత్ జపాన్ జాయింట్ వర్కింగ్ గ్రూప్ 6వ సమావేశం 2024లో ఎక్కడ జరిగింది? న్యూఢిల్లీ. 2వ పానిపట్ యుద్ధం ఏ దేశంలో జరిగింది? రెండవ పానిపట్ యుద్ధం ఏ సంవత్సరంలో జరిగింది? 1556వ సంవత్సరంలో జరిగింది. క్వశ్చన్ నంబర్ 50 వచ్చేసి కరాచీ నగరం ఏ నది ఒడ్డున ఉంది అంటే సింధు నది ఒడ్డున ఉంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.